బరిలో షేర్ ఖాన్ దీన్ని మారేస్తే ఎక్కింది కిక్క ఆసమా ఖాన్ దిల్ కా చోర్ ఖాన్ 300 మందికి దక్కింది కిక్క హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడాలా మజాకా. బాగున్నారా? మీరు బాగుంటేనే మేము బాగుండేది, మనం అందరం బాగుంటేనే దేశం బాగుండేది. నిజంగా ఆడాలంటే పక్షులండి, స్వేచ్ఛగా ఎలా ఉండాలో నేర్పుతారు. ఆడాలంటే వీరులు, స్వాతంత్రం ఎలా సాధించాలో నేర్పుతారు. ఆడాలంటే ఓ ఆడాల మజాక ఎలా గెలవాలో నేర్పుతారు. ఆడాలంటే ఒక జీవితం ఎలా బతకాలో కూడా నేర్పుతారు. రే ఆడాల మజాక సిరిసిల్ల వచ్చేసింది అండ్ మా ఆడియన్స్ అండ్ నేను రెడీగా ఉన్నాం. మన పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా? గట్టిగా చప్పట్లు లెట్స్ వెల్కమ్ దేర్. సిరిసిల్లాలో అందమైన పార్టిసిపెంట్స్ వచ్చేసారు. బాగున్నారా? బాగున్నారా? చాలా అందంగా ఉన్నారు. వెరీ గుడ్. మీ పేరండి? సౌమ్య. మీ పేరు? వీణా. వెరీ గుడ్, హార్టీ వెల్కమ్ టు యూ. మీరండి? ప్రవీణ. ప్రవీణ గారు. లహరి. వెరీ గుడ్, హార్టీ వెల్కమ్ టు షో. షో స్టార్టింగ్ పరిచయాలతో స్టార్ట్ చేద్దాం. జోక్ గానీ, డైలాగ్ గానీ, డాన్స్ గానీ మీ ఇష్టం, ఎలా అయినా సరే ఎంటర్టైన్ చేయాలి. ఓకేనా? మీతో స్టార్ట్ చేద్దాం. నేను డైలాగ్ చెప్తాను. రెడీ, యాక్షన్. నేను వర్షాకాలం లాంటి దాన్ని, కురిసిన 2 నెలలైనా పంట సంవత్సరం అంతా వస్తుంది. క్యా బాత్ హై, వెరీ గుడ్. మీరేం చేస్తున్నారు ఇప్పుడు? డైలాగ్ చెప్పండి. ఇప్పుడు డైలాగ్. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్ది. నువ్వు ఇట్లా డైలాగ్ చెప్తే ఏపీ కాదు మొత్తం ఇండియా అనుకుంది. బాగా చెప్పారు, వెరీ గుడ్, సూపర్. మీరండి? డైలాగ్. డైలాగ్ చెప్తారా? చెప్పండి. నాకు లైఫ్ లో నచ్చినవి 2 ఒకటి ఆడల్లా మజాక, రెండోది రవి లాంటి మంచి మొగుడు. మీరు చెప్పండి. డైలాగ్. డైలాగ్ అయినా మీరు కూడా చెప్పండి. చూడు రవి, తమన్నా నాలాగే ఉంటుంది, తను మేకప్ వేసుకుంటది, నేను వేసుకుని, మీతో అంతా సేమ్ టు సేమ్. తమన్నాకి ఇట్లా బాహుబలి షూటింగ్ ఆపేసి ఎపిసోడ్ చూస్తుంటే డామర్ కింద పడిపోయి ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే తమన్నాకు కూడా తెలుసు నువ్వు ఆవిడ కంటే బాగుంటావు అని. సూపర్. పరిచయాలు అయిపోయాయి. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఆడవారి మాటలకు అర్థాలే లేరులే. మీకో 90 సెకండ్లు ఇస్తా, మీకో 90 సెకండ్లు ఇస్తా. నేను ఇచ్చిన టాపిక్ గురించి మీరు మాట్లాడాలి. ఇవాళ ఇచ్చే టాపిక్ సినిమా స్టోరీస్ నరేట్ చేయడం. ఓకేనా? నేను ఒక జానర్ చెప్తా, ఆ జానర్ లో మీరు నాకు సినిమా స్టోరీ నరేట్ చేయాలి. ఎవరైతే బాగా ఇంట్రెస్టింగ్ గా చెప్తారో స్టోరీ వాళ్ళకే గిఫ్ట్ ఇస్తా. ఓకేనా? రెడీ? ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఇక్కడ నుంచా ఇక్కడ నుంచా? రైట్, గుడ్ చాయిస్. అక్కడ నుంచి అన్నారు కాబట్టి మీరు ఒక సైంటిఫిక్ స్టోరీ, ఒక రోబో లాంటి స్టోరీ, ఒక స్కైఫై అంటారు కదా, స్కైఫై సినిమా నరేట్ చేయండి. రెడీ, యాక్షన్. ఓపెన్ చేస్తే సిరిసిల్ల అనే పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్లో రవి పుడతాడు. ఎవరైనా పుట్టంగానే ఏడుస్తూ పాలు తాగుతారు, కానీ రవి మాత్రం అలా కాదు, డిఫరెంట్. పుట్టగానే అయస్కాంతం మింగేశాడు, అదే హాబీగా మారిపోయింది. అయస్కాంతం మింగేశానా? ఓ షిట్. రవి ఒక రోజు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక పెద్ద బొక్క ఉందని అందులోకి తొంగి చూస్తాడు. అందులో ఏముందని చూసేవరకు 100 మీటర్ లోతులో ఉన్న జేసీబీ వచ్చి తన ఒంటికి అతుక్కుపోతుంది. అయస్కాంతం కదా, అతుక్కుపోతుంది మీ బాడీకి. మీరు చిన్నప్పటి నుంచి అయస్కాంతం మింగారు కదా, సో అలా మీ బాడీకి అతుక్కుపోతుంది. ఇనుము, ఐరన్ దాని కూడా అతుక్కుపోతుంది కదా. నెక్స్ట్ డే మళ్ళీ రవి వాళ్ళ ఫ్రెండ్ రవికి కాల్ చేసి, అరే మామ మనం ఇట్లా నా ఫ్రెండ్ వెయిట్ చేస్తుందరా అని, నా గర్ల్ ఫ్రెండ్ వెయిట్ చేస్తుందా రారా మామ అని రవికి కాల్ చేస్తే, సరే మామ నేను వస్తున్నా అని రవి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తూ ఉంటే స్కూటీ బుల్లెట్ ఈదలేదు అన్నట్టు రవికి. రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తారు, ట్రాఫిక్ జామ్ అయ్యి రెడ్ సిగ్నల్ పడిద్ది. ఒక స్కూటర్ మీద ఒక అమ్మాయి ఉంటది అన్నట్టు, రవిని చూసి ఫ్లాట్ అవుతుంది.
నా భర్త నన్ను ఇలా లేడు, కనీసం నా బాయ్ ఫ్రెండ్ గానైనా రవిని ఊహించుకుంటా అని మిమ్మల్ని ఊహించుకుంటారు అన్నట్టు. అమ్మాయిని చూసి రవి ఫ్లాట్ అవుతాడు, రవిని చూసి ఆ అమ్మాయి కూడా ఫ్లాట్ అవుతుంది. నేను ఆ అమ్మాయిని ఆకర్షించుకుంటా అని రవి ఆకర్షించుకునే లోపు అమ్మాయి స్కూటీ మీద ఉంది, ఆ స్కూటీ వచ్చి రవిని ఆకర్షించుకుంటా అన్నట్టు. నా బాడీ మొత్తం అయస్కాంతం. ఆ అమ్మాయి కోసం చేయి చాపితే స్కూటీ వచ్చి అతుక్కుందా? 90 సెకండ్స్ కూడా అయిపోయి. సూపర్. ఇప్పుడు వీళ్ళది పక్కన పెడితే మీరు ఒక లవ్ స్టోరీ ఓకేనా చెప్పగలుగుతారా? లవ్ స్టోరీ చెప్పగలరు. రెడీ యాక్షన్. అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో ఒక శ్మశానం ఉంది. మీ ఫ్రెండ్ ఎవరో చనిపోతే అప్పుడు నువ్వు శ్మశానానికి వెళ్తావు. వెళ్ళిన తర్వాత అక్కడ నీకు దయ్యం లాంటి ఒక చంద్రముఖి కనిపిస్తుంది. దయ్యం లాంటి ఒక చంద్రముఖి కనిపిస్తుంది, కానీ ఆమె అమ్మాయి. ప్రపోజ్ చేయడానికి మీరు వెళ్లే లోపే ఆ అమ్మాయి మిస్ అయిపోతుంది. అప్పుడు మీరు శ్మశానం నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళి అక్కడ రేపు టుమారో దీపావళి ఫెస్టివల్ ఉంటది. రేపు అంటే టుమారోనా? బడికి వెళ్ళలే, చదువుకోలే, వెళ్ళినా కానీ చదువుకోలే. ఇంటికాడ నువ్వు కూర్చుంటావు. అప్పుడు మీ అమ్మ వచ్చి అడుగుతుంది, పండగ చేసుకుంటున్నాం రవిని వల్ల డల్ గా ఉండకూదా చిచ్చుబుడి వేలు అనేసరికి అప్పుడు అక్కడ నీకు తెలియని సిస్టర్ ఏంటంటే మీ ఇంటి పైకే ఆ అమ్మాయి అద్దెకి దిగుతుంది. దిగుతుంది. తను దీపావళి రోజు చిచ్చుబుడ్డి వెలిగించకుండా కొబ్బరి నీళ్ళు తాగుతుంది. చిచ్చుబుడ్డి వెలిగించకుండా కొబ్బరి నీళ్ళే తాగుతుంది. దీనికి కొబ్బరి నీళ్లు తాగి వెరైటీగా కొబ్బరి నీళ్లు తాగి ఆ కొబ్బరి బోనం మీద చిచ్చుబుడ్డి పెట్టి వెలుతురులో నీకు ఆ అమ్మాయి కనిపిస్తుంది. కనిపించలేపు ఆయనతో నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేస్తావు. ఆ అమ్మాయి పడి సారీ నాకు మ్యారేజ్ అయిపోయింది అని అంటది. కొబ్బరి మీద చిచ్చుబుడ్డి పెట్టినప్పుడు అర్థమైంది అది పిచ్చిదని. లవ్ స్టోరీయా లేకపోతే అయస్కాంతాల స్టోరీయా? అయస్కాంతలేనా? అయస్కాంతం స్టోరీ బాగా నచ్చిందా? మీ సినిమాకి పేరేం పెడదాం? స్కూటీకి దారేది. మీ సినిమా పేరు? తెలివి తక్కువ లవ్ స్టోరీ. తెలివి తక్కువ లవ్ స్టోరీయా? కాదు, శ్మశానం కింద కొబ్బరి బొండని ఎలాగైనా వాడుకోవచ్చు. సూపర్. సో ఫస్ట్ రౌండ్ లో ఒకరైతే 100 పాయింట్స్ గెలుచుకున్నారు, ఇంకొకరు 99 పాయింట్స్ గెలుచుకున్నారు. నాకు స్టోరీ నచ్చింది. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ నుంచి గిఫ్ట్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం ఆడియన్స్ తో. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్. ఇక్కడున్న ఆడియన్స్ లోకి వెళ్ళిన ఒక నలుగురిని సెలెక్ట్ చేస్తా, టాస్క్ ఇస్తా. ఆ టాస్క్ చేసి మమ్మల్ని మెప్పిస్తే గిఫ్ట్ ఇచ్చేస్తా. ఓకే రెడీ? సో నలుగురు వచ్చేసారు, పేర్లు తెలుసుకుందాం. వచ్చేది ఏమండి? ప్రణీత గారు, మమత, తేజ, శ్రవంతి. రైట్. సో నలుగురు కలిసి ఒక అందమైన వాక్. ఓకేనా? మ్యూజిక్. సూపర్. చాలా అందంగా నడిచారు. సిరిసిల్లలో చాలా మంది మోడల్స్ ఉన్నారబ్బా, అందరూ బాగా అద్భుతంగా నడుస్తున్నారు. రైట్. ఇప్పుడు టాస్క్ మీదకి వచ్చేద్దాం. టాస్క్ ఏంటంటే ఇద్దరిద్దరుగా ఒక టీం ని డివైడ్ చేస్తాను. మీరిద్దరు ఒక టీం, మీ ఇద్దరు ఒక టీం. ఓకేనా? ఒక పాట ప్లే అవుతుంది, అందులో హీరో హీరోయిన్ ఉంటారు ప్రతి పాటలో. రైట్. ఇప్పుడు ఈ పాటలో మీరే హీరో హీరోయిన్. ఆ హీరో ఒకరు అయినప్పుడు మళ్ళీ అదే సేమ్ పాట మళ్ళీ రిపీట్ అయింది. హీరో ఎక్స్చేంజ్ అవుతాడు, అంటే హీరో హీరోయిన్ అవుతుంది, హీరోయిన్ హీరో అవుతుంది. అలా ఇద్దరు పర్ఫార్మెన్స్ చూస్తా. ఎవరు హీరో లాగా హీరోయిన్ లాగా బాగా చేశారో వాళ్ళకే గిఫ్ట్ ఇస్తా. ఫస్ట్ ఎవరు? వీళ్ళని పంపిద్దామా? అది నువ్వు వాళ్ళు అన్నావు కాబట్టి వాళ్ళని పంపిద్దాం. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ లో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు? హీరో ఎవరు? హీరో తను, హీరోయిన్ నువ్వు. రైట్. ఇప్పుడైతే ఫస్ట్ 30 సెకండ్స్ పాట చేయండి, దాని తర్వాత క్యారెక్టర్ మారుదాం. వచ్చేయండి. అమ్మనీనుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో యబ్బ. వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా. పురుషుల్లోన పుంగవా పులకించుస్తే ఆగవా. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో యబ్బ. మీకు ఆడుకోవాలంటే బయటకు పోయి ఆడుకోవచ్చు కదా. అమ్మా నువ్వు అబ్బాయి అమ్మా,
నువ్వు హీరోయిన్వి, ఈవిడైతే ఒకటే స్టెప్. ఇప్పుడు నువ్వు హీరో, నువ్వు హీరోయిన్, అద్భుతంగా చేసావు. హీరో లాగా బాగా చేయి. హీరో ఇట్లా ఫుల్ స్టైలిష్ గా ఉంటాడు. రెడీ మ్యూజిక్. శిల్పంలా నువ్వే ఉంటే నిన్నంటే సిన్నికెళ్ళ బంధులు నేనులే. పన్నీటి శిల్పంలా నువ్వే నాలో మునకేస్తే లోలో నా దహలే తీరులే. ఐవా 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 అందం రావా, ఐవా 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 ఏకం కావా. సూపర్, వెరీ గుడ్, బాగా ట్రై చేశారు. కానీ 2 సార్లు ఎవరు హీరో ఎవరు హీరోయినో తెలియలేదు మాకు. ఇద్దరికిద్దరు హీరోయిన్ లాగా చేస్తారు, ఇద్దరిద్దరు హీరో లాగా చేస్తారు. వేరియేషన్ లేదు. హీరో అంటే హీరోయిన్ ఎత్తుకోవడము, లేకపోతే రొమాంటిక్ గా చేయి గుంజడము, లేకపోతే అలా చెంప మీద అలా కొట్టడము, లేకపోతే మీసం తిప్పడము, ఇలాంటివన్నీ చేస్తుంటాడు అనమాట హీరో హీరోయిన్ తో కదా. సరేనా? ఫస్ట్ ఎవరు హీరో ఎవరు హీరోయిన్? మీరు హీరోనా? వచ్చేయండి. అమ్మ నీనుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో యబ్బ. వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా. పురుషుల్లోన పుంగవా పులకింతుస్తే ఆగవా. ఇంత సచ్చైన పాటని క్యాబరే డాన్సర్ బోల్తే. రెడీ, ఇప్పుడు క్యారెక్టర్లు చేంజ్. ఇప్పుడు మీరు హీరోయిన్. రెడీ మ్యూజిక్. నాకు నీకు నోకియా ఇక్కడ పొమ్మా పొమాఫియా క్యాపుచినో కాఫియా సోఫియా. థర్మోకాల్ శిల్పంలా నువ్వే ఉంటే నిన్నంటే సిన్నికెళ్ళ బంధులు నేనులే. పన్నీటి శిల్పంలా నువ్వే నాలో మునకేస్తే లోలో నా దహలే తీరులే. ఐవా 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 అందం రావా, ఐవా 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 ఏకం కావా. నాకు నీకు నోకియా ఇక్కడ పొమ్మా పొమాఫియా క్యాపుచినో కాఫియా సోఫియా. వామ్మో, అయ్యో, ఎవరు హీరోనో ఎవరు హీరోయినో అర్థం కావట్లేదు. ఏమైంది? హీరో లాగా చేస్తారో హీరోయిన్ లాగా చేస్తారో మీరే? రెండు నేనే చేద్దామని. అదే అర్థమైంది. మొత్తం క్యారెక్టర్ అన్ని మీరే తీసుకున్నామని. ఏమమ్మా ఎత్తుకొని ట్రై చేసినావు? నేను హీరోని కదా, అందుకే హీరోయిన్. హీరో అనగా హీరో ఎత్తుకోకుండా ఎత్తుకునే మూమెంట్ ఇస్తాడబ్బా. ఏం ఎప్పుడు నేర్చుకుంటారు? మీకు ఎగ్జాంపుల్ చూపెడతా. అమ్మ రామ్మ ముందుకు రా. నువ్వు హీరో, మీరు హీరో, నేను హీరోయిన్. లే క్యారెక్టర్ చేంజ్ చేద్దాం. నేను హీరోయిన్, నువ్వు హీరో. ఓకేనా? అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో యబ్బ. అమ్మ నీనుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో యబ్బ. అమ్మా నువ్వు హీరో అమ్మా. ఇట్లా ఇప్పుడు హీరో చేస్తే ఎలా ఉంటుందో చూడు. నువ్వు హీరోయిన్, హీరోయిన్ లాగా చేస్తావా? చూద్దాం. పాట. నాకు నీకు నోకియా ఇక్కడ పొమ్మా పొమాఫియా క్యాపుచినో కాఫియా సోఫియా. నాకు నీకు నోకియా ఇక్కడ పొమ్మా పొమాఫియా క్యాపుచినో కాఫియా సోఫియా. థర్మోకాల్ శిల్పంలా నువ్వే ఉంటే నిన్నంటే సిన్నికెళ్ళ బంధులు నేనులే. పన్నీటి శిల్పంలా నువ్వే నాలో మునకేస్తే లోలో నా దహలే తీరులే. ఐవా 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 అందం రావా, ఐవా 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 ఏకం కావా. చూసారా? హీరో అంటే అలా. ఇప్పుడు నువ్వు హీరో, ఈవిడ హీరోయిన్. లేపమ్మా అట్లా. రెడీ మ్యూజిక్. నాకు నీకు నోకియా ఇక్కడ పొమ్మా పొమాఫియా క్యాపుచినో కాఫియా సోఫియా.
నాకు నీకు నోకియా ఇక్కడ మాఫియా cappuccino కాఫియా సోఫియా థర్మోకాల్ శిల్పంలా నువ్వే ఉంటే నిన్నంటే సెన్నికెళ్ళ బంధువులు నేనులే పన్నీటి శిల్పంలా నువ్వే నాలో మునకేస్తే లోలో నా ఇప్పుడు రా నువ్వు హీరో ఈవిడ హీరోయిన్ మళ్ళీ మ్యూజిక్ నాకు నీకు నోకియా ఇక్కడ మాపో మాఫియా cappuccino కాఫియా సోఫియా నాకు నీకు నోకియా ఇక్కడ మాపో మాఫియా cappuccino కాఫియా సోఫియా థర్మోకాల్ శిల్పంలా నువ్వే ఉంటే నిన్నంటే సెన్నికెళ్ళ బంధువులు నేనులే పన్నీటి శిల్పంలా నువ్వే నాలో మునకేస్తే లోలో నా దాహలే తీరువే అల్వా అందం రావా ఏకం కావా నాకు నీకు నోకియా ఇక్కడ మాపో మాఫియా ఒక్కసారి ఎత్తుకోనికి సాత కాలేదు అది తెలిసి మళ్ళీ రెండోసారి సరే ఈ నలుగురిట్లో ఎవరు బాగా చేశారు డాన్స్ నలుగురు కూడా హీరో లాగా అంత బాగా చేయలేదేమో కానీ హీరోయిన్ లాగా కొద్దిగా బాగా చేశారు ఎవరంటే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారికి గిఫ్ట్ వెళ్తుంది కంగ్రాచులేషన్ లెట్స్ స్టార్ట్ సూపర్ మచ్చి సూపర్ మచ్చి గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ ఇటువైపు మగ్గులు పెట్టాం 5 ఉన్నాయి మగ్గులు డిఫరెంట్ కలర్స్ మగ్గులు ఇక్కడ దూరంగా స్టూల్ మీద బాస్కెట్ అండ్ బాస్కెట్ లో బాల్స్ టీమ్ లో 2 ఉన్నారు అక్కడక్కడ నిల్చుంటారు 1 by 1 ఆ బాల్స్ ని తీసుకెళ్లి ఆ మగ్గులో ఆ 5 మగ్స్ లో ఎక్కడ వేసినా నేను లెక్క పెడతా ఓకేనా మీరు ఇంతవరకు ఫస్ట్ రౌండ్ ఓడిపోయారు కాబట్టి ఆల్ ది బెస్ట్ యూ మీరు గెలిచారు కాబట్టి మీతో స్టార్ట్ చేద్దాం ఓకే వచ్చే యువర్ టైం స్టార్ట్స్ నౌ Music on can, disco on can, move it on can, slowly. Music on can, disco on can, move it on can, Aido. slowly. Ha, party, let's together party. Cutie, baby, come on, shake your booty. Naughty, me want that chala naughty. Come on, baby, let's get dirty. Rara, super, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Yen cheyalo chesedam ika anni right and nothing wrong. Music, okay. Disco, okay. Move it, okay. Slowly. Music, okay. Disco. టైమ్ అప్ చాలా కష్టపడ్డారు అది తెలిసింది కానీ ఒక్కడు కూడా మీరు మగ్గులో బాల్ వేయలేకపోయారు నో ప్రాబ్లం చిన్న టెక్నిక్ ప్రాబ్లం ఉండొచ్చు చిన్న మ్యాజిక్ అవసరం దానికి అఫ్ కోర్స్ లక్ ఫ్యాక్టర్ కూడా ఉండాలి లక్ ఫ్యాక్టర్ ఎవరికి వస్తుంది హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకే వస్తుంది కానీ వీళ్ళకి హార్డ్ వర్క్ చేశారు కానీ అయినా లక్ ఫ్యాక్టర్ రాలేదు మీకు వస్తేమో చూద్దాం యువర్ టైం స్టార్ట్స్ నౌ Music, okay. Disco, okay. Move it, okay. Slowly. Music, okay. అమ్మా Disco, అనుకుంటా move it, okay. Slowly. Ha, party. Let's together party. దాంట్లో ఏకు ఉన్నది పడిపోవచ్చు దాంట్లో ఏకు వేరే దాంట్లో Baby, come on, shake your booty. Naughty. Me want that chala naughty. Come on, baby, let's get dirty. Rara, brother, super weather, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Yen cheyalo chesedam ika anni right and nothing wrong. Music.
can. Disco on can. Move it on can. Slowly, slowly. Music on can. చాలు ఇంకేం వేస్తారు ఆడుకుంది చాలదా. వీళ్ళు రోజు ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారో అర్థమైందా? బాల్ పెట్టుకుంటారు, మగ్గు దూరం పెట్టుకుని వేస్తా ఉంటారు. కానీ ఏమని ఆడారంటే ఫస్ట్ 20 seconds లోనే గేమ్ ఓవర్ చేశారు. దాని తర్వాత ఆడుకున్నారు. మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు? వేసినాం కానీ అలా వాడి మళ్ళీ బయటకు. అబ్బా మేము చూసినాం కదా ఎన్ని వాడి. మరి వాళ్ళకి ఎందుకు బయటకు రాలే? అలా ఎట్లా వేసారు? టాలెంట్ యూజ్ చేసేసారు. అందుకే థర్డ్ రౌండ్ గర్వంగా గెలుచుకున్నారు. థర్డ్ రౌండ్ లో సూపర్ గా ఆడి గెలిచేసుకున్నారండి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ ఫర్ గిఫ్ట్. కంగ్రాచులేషన్. సిరిసిల్లాలో అద్భుతంగా జరిగింది ఎపిసోడ్. అండ్ రేపు సాయంత్రం 6 గంటల నుంచి 6:30కి మళ్ళీ కలుస్తాను. చూద్దాం ఏ ఊరో, ఏ పార్టిసిపెంట్స్, ఏ ఆడియన్స్ తెలుసుకోవాలంటే మళ్ళీ రేపు చూడాలి కదా. రేపు కలుసుకుందాం. అంటే నేను టేక్ కేర్. బై బై. గుడ్ నైట్. మనిషిలాగా బతుకుతున్నా పాపం, భయంతో బతుకుతున్నాడు. ఏంద్రా ఎక్కువ చేసినవేంది? నేను హైదరాబాద్ బిడ్డనే, జాగ్రత్త తంబి. ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు గారి స్టైల్లో, ఇంకోసారి సీనియర్ ఎన్టీఆర్ గారి స్టైల్లో స్టెప్స్ వేయాలి. ఏంటి ఉన్న అద్దాలన్నీ తూడ్చొచ్చారు.